ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ అందరికీ. సో గాయ్స్, మరి చూడండి, మనకి అమెజాన్ నుంచి అయితే మనం ఒక ట్రైన్ అయితే బుక్ చేసాము. సో ఇప్పుడు ఆ ట్రైన్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ ఎక్కడైతే కట్ చేస్తాను ముందే వచ్చిన వెంటనే. సో లెట్స్ గో గాయ్స్. మరి మనమైతే ఒక ట్రైన్ టాయ్ అయితే బుక్ చేసాము. సో మన ఇండియన్ ట్రైన్లా ఉంటుంది చూడడానికి. సో యాక్చువల్లీ మనం బుక్ చేసాం, బట్ మనకి ఇందులో 4 కోచెస్ వస్తాయి అన్నాడు, అలాగే 14 ట్రాక్స్ వస్తాయి అన్నాడు. బట్ మనకు వచ్చినవి 4 కోచెస్ అయితే రాలేదు, 2 కోచెస్ వచ్చాయి. అలా 10 ట్రాక్స్ ఉన్నాయన్నమాట దీంట్లోనే. సో ఇదేంటి కొంచెం పెద్దదైతే ఉండాలనుకుంటా. సో ముందు చూసినప్పుడే డౌట్ వచ్చింది. సో ఇదే కాసి మొత్తానికి కొంచెం చూడడానికి మన ఇండియన్ బ్లూ కోచెస్ అయితే వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు ఇది మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. లోపల ఏటేటి ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చదువుదాం. హై స్పీడ్ ఇచ్చాడు, ఏజ్ 3+ ఇచ్చాడు, 13 ఎన్ అంట. సో ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్ అని అయితే కిందన ఇచ్చాడు. అండ్ ఇండియన్ టాయ్ ట్రైన్ మినీ సిరీస్ అని ఇచ్చాడు, మినీ ప్యాసింజర్ ట్రైన్ అనేసి. సో ఇదనమాట గైస్, ఓవరాల్గా బాక్స్ అయితే చూసుకున్నట్లయితే ఎలా ఉంది. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూద్దాం ఏమి ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ కూడా సో బాక్స్ అయితే ఎలా ఉంది. సో మనకి ఇందులో రెడ్ కలర్ రావచ్చు, ఇంకోటి బ్లూ కలర్ అయినా రావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. సో ఎంఆర్పి వచ్చేసరికి మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ 780 ఉంది, అదే ప్రైస్ అయితే నాకు ఉంది. ఆన్లైన్లో ఇంకా ఒక్కొక్కసారి రేట్లు తగ్గుతున్నాయి, ఇంకా ఒక్కొక్కసారి అయితే 900లోకి వెళ్ళిపోతుంది ఇదే ప్రైస్. సో అదే 718 ఫుల్ మ్యాక్సిమం ప్రైస్ అయితే ఇక్కడ ఉంది. ఎంతకన్నా ఎక్కువ అయితే కొనొద్దు. ఓకే. సో ఎనీవేస్ ఒకసారి అన్బాక్స్ అయితే చేద్దాం మరి దీన్ని. ఓకే, లెట్స్ గో. ఎస్, ఓపెన్ అయితే చేస్తున్నాము. సో గైస్, మరి ఇక్కడ ఓపెన్ చేసిన బాక్స్ లోపల అయితే ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ అయితే బయట తీసేద్దాం ఫస్ట్లోనే. సో ఇదే మన ఇండియన్ ట్రైన్ WD అనుకుంటా ఇది కదా, WD 3D అనుకుంటాను మోడల్ వచ్చేసరికి. సో ఇక్కడ సో చూడండి మోడల్ అయితే ఇలా ఉంది. సో సేమ్ కొంచెం మన ఇంజన్లా ఉంది చూడడానికి. ఇక్కడ ఒక లైట్ కూడా ఇచ్చాడంటే ఇక్కడ. ఓకే. సో ఇక్కడైతే ఒక లైట్ కూడా వస్తుంది. సో చూడండి, సో ఇంజన్ అయితే ఎలా ఉంది. సో మనం చేతి మీద పెట్టినట్లయితే మనకి ఇదిగోండి ఎలాగైతే ఉందన్నమాట, చేతికి ఎంత ఉంది చేతిలో. ఓకే, చేతిలో అయితే ఈ సైజ్ అయితే వచ్చింది. సో ఓకే, దీన్ని అయితే మనం ఇక్కడ పక్కన పెడదాం. సో నెక్స్ట్ బోగిలు కూడా చూసుకున్నట్లయితే చూడడానికి చాలా డీటెయిల్ ఇవన్నీ బాగుంది. ఇక్కడ మొత్తం స్టిక్కర్ అవన్నీ పెట్టాడు కదా. సాని పంజాబ్ అంట ఇక్కడ పేరు వచ్చేసరికి. చూడండి గైస్, సో డీటెయిల్ అయితే బాగుంది, మన సేమ్ మన ఇండియన్ ట్రైన్ లాగా. బ్యాక్ సైడ్ ఇంజిన్ ఇది, ఇక్కడ ఎక్స్ మార్క్ అయితే ఉంది కదా. సో బ్యాక్ సైడ్ మాట. సో చూడండి ఇప్పుడు అది చూసారు కదా. సో కిందన మీకు చూసుకున్నట్లయితే ఇలా ఉంది. కిందన మొత్తం లోపల ఏముండదు. సో ఇక్కడ జస్ట్ వీల్స్ అంతేమాట. ఇక్కడ లోపల వచ్చేసరికి ఇలా ఉంది. ఓకే. సో ఇంకో బోగి తీద్దాం. ఇంకో కోచ్ వచ్చేసరికి సో ఇంకో కోచ్ అయితే ఇలా ఉంది గైస్ చూడండి. సేమ్ డీటెయిల్ అది బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే డీటెయిల్ బాగానే ఉంది మన ఇండియన్ ట్రైన్ లాగా. ఓకే. బట్ వీడు మనకి 4 కోచెస్ వస్తున్నాడు, బట్ నాకైతే 2 కోచెస్ మాత్రం వచ్చాయి. మళ్ళీ రిటర్న్ పెట్టాను అనుకుంటున్నాను, చూద్దాం మరి. అలాగే ఇవి 2 వచ్చేసి అట్లా. ఇందులో 5 ఉన్నాయి. సో ఇందులో 5 ఉన్నాయి. మనకి డిస్క్రిప్షన్లో కూడా రాసాడు క్లియర్గా, ప్యాక్ ఒక ఇంజిను 4 కోచెస్ వస్తాయని పెట్టాడు. మరి డిస్క్రిప్షన్లో పెట్టినట్టయితే రాలేదు. సో ఏం చేద్దాం చెప్పండి. రిటర్న్ ఇచ్చేద్దామంటే రిటర్న్ ఇచ్చేద్దాం. ఓకే. సో ఓవరాల్గా బాక్స్ అయితే తీసి ఇంకేం లేవు దీంట్లోని. సో బాక్స్ అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. సో పక్కన అయితే పెట్టేసి మనకి ఇందులో బ్యాటరీలు వేసుకోవాలి. మనకి ట్రాక్స్ వచ్చేసరికి ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి బ్యాటరీలు ఇవ్వడు. బ్యాటరీలు అయితే మనం ఇంజన్లో మనం బ్యాటరీలు అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంజన్లో అయితే మనం బ్యాటరీలు వేసుకోవాలి. ఓకే. ఫుల్ సైడ్కి మనం ఇట్లా అటాచ్మెంట్ ఇలా చేసేస్తాం. ఇదిగోండి ఇక్కడ మనకి అటాచ్మెంట్ కూడా ఇదిగోండి జస్ట్ ఏం లేదు. ఇక్కడ ఈ రెండిట్ల మధ్యలోని ఇది లోపల పెడేస్తే టక్మని ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకేం లేదు, బాల్లో ఉంది చిన్నది అంతే పెట్టాను. సో ఇది వెనకాల రావాలి యాక్చువల్లీ. సో మనకి వెనకాల ఇంటూ లేదు కాబట్టి ఇది ఇక్కడ మళ్ళీ అలా లాగితే వచ్చేది. సో మనం దీన్ని ఇటు తిప్పి ఓకే దీన్ని అయితే అటాచ్ చేద్దాం. జస్ట్ ఇందులోకి ఇలా పెట్టేస్తే వెళ్ళిపోతుంది అంతే.
ఓకే. సో ఇది కూడా ఏం లేదు, జస్ట్ ఇలా నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోద్ది సింపుల్గా, ఒక బాల్లా ఉంది అంతే గైస్. సో మన ట్రైన్ అయితే చూడండి ఓవరాల్గా ఇలా ఉంది లుక్ అయితే. ఓకే. సో మీకు కింద నుంచి ఇంకా పెడితే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్స్ అయితే పెట్టేద్దాం. ట్రాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో లెట్స్ ఓపెన్ ద ట్రాక్స్, ట్రైన్ ట్రాక్స్, కమాన్. ఓకే, మీకు ఇందులో ఒక ట్రాక్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో. ఇక్కడ రబ్బర్లు అయితే ఉన్నాయి, రబ్బర్లు తీసేద్దాం. ఓకే, రబ్బర్లు అయితే తీస్తాం. సో మనకి ఇవైతే ఇలాగ వచ్చాయి గైస్ చూడండి. వీటిని మనం సెట్టింగ్ చేసినప్పుడు ఓకే. సో చూడండి ఇలాగైతే కనిపిస్తున్నాయి. వీటిని లోపలికి మనం ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవడం అనుకుంటున్నాను సింపుల్గా. ఓకే, ఇలా పెట్టి కనిపిస్తుంది కదా, ఇందులోకి ఇలా నొక్కేయడమే అంతే. సో మొత్తానికి ఇలా నొక్కేస్తే అయిపోయినట్టుంది. ఓకే సూపర్. ఇక్కడితో ఇది అడ్డుతుంది, అందుకని నీకు లోపలికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే వెళ్తుంది. సో దీన్ని కొంచెం కిందకు పెడితే దీన్ని కొంచెం పైకి పెట్టాలి అంతే, కథం. సో ఇవన్నీ అలాగే అటాచ్ చేసి మొత్తం అంతా ఇక్కడ సెట్ చేసి అప్పుడు మళ్ళీ పెడదాం. జస్ట్ వెయిట్ గైస్. ఓకే గైస్, మరి చూసారు కదా ఓవరాల్గా నేనైతే ఇవ్వండి ఇక్కడ ట్రాక్స్ అయితే సెట్ చేశాను. సో రౌండ్ అయితే ఇలాగ వచ్చింది ట్రాక్, ఒకసారి చూడండి. సో ఓవరాల్గా అయితే మనకి ట్రాక్ సో ఇలాగైతే రౌండ్గా అయితే వచ్చింది. ఓకే సూపర్ కదా. సో మొత్తానికైతే సో ఇలాగ వచ్చింది. మన 14 ట్రాక్స్ వస్తే ఇంకొంచెం పెద్ద ఉంటుంది. సో ఎనీవేస్ మన ట్రైన్ ఇది. సో ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది, మన ఇంజన్ ఉంది కదా, సో ఇక్కడ ఇంజన్కి మనం బ్యాటరీలు అయితే వేయాలన్నమాట. సో దీన్ని ఎక్కడి నుంచి తీద్దాము, జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది దీని మీద. సో మనమైతే ఇక్కడ బ్యాటరీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాటరీకి మనకి ఓపెన్ చేయడానికి సో ఇదిగోండి ఇక్కడ మనకి ఒక స్క్రూ అయితే ఇచ్చాడు. ఈ స్క్రూ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే ఓకే, స్క్రూ డ్రైవర్ సరిపోయింది. నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసుకొని దీంట్లోని బ్యాటరీలు అయితే వేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ అయితే చేసేస్తాను. ఓకే, మొత్తానికి ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓపెన్ అయిపోయింది గైస్. ఇది ఈ పైన ఏదైతే ఉందో మన పొగది, ఎక్కడి నుంచి మన పొగలు వస్తాయి. ఇక్కడ కూడా ఓపెన్ కూడా వస్తుంది. ఓకే, కెన్ వి ఓపెన్ దిస్? ఇది వస్తుందంటారా? అలా వేసుకోవడం బ్యాటరీ. సో మన బ్యాటరీ అయితే ఇందులో వేసేసుకోవచ్చు. ఇక్కడ డస్ట్ ఉందా, డస్ట్ ఏదో సంథింగ్ ఉంది ఇందులోనైతే. ఓకే ఎనీవేస్ మనం ఇలా అయితే వచ్చింది కదా. సో నాకు తెలిసి దీన్ని పూర్తిగా పైకి లాగకూడదు అనుకుంటాను. నాకు తెలిసి వీడు ఇక్కడ పూర్తిగా పైకి లాగకుండా ఇచ్చుంటాడేమో. ఎందుకంటే ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా లాగకూడదు అనుకుంటా. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ బ్యాటరీ పెడుతున్నాను దీంట్లో. ఇది పూర్తిగా వచ్చింది, నో ప్రాబ్లం. ఓకే, ఇది పూర్తిగా బయటకైతే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. అందుకే ఇవే కదా. ఓకే, ఈ బ్యాటరీలే. అమ్మో, మన దగ్గర ఉన్న బ్యాటరీ చాలా లావుగా ఉంది బ్రో. సో మన దగ్గర ఉన్న బ్యాటరీ అయితే చాలా లావుగా ఉన్నది. చిన్న బ్యాటరీ లేదు, ఇది పెద్ద కదా. మన దగ్గర ఉన్న బ్యాటరీ చాలా లావుగా ఉంది. సో ఇది వెళ్తుందా డౌట్గా ఉంది. ఓకే వెళ్ళింది మొత్తానికి. అమ్మో చాలా టైట్గా అయితే ఉన్నది, దాన్ని ఇంకా వెనక్కి తీయాలి మనం. ఓకే, సో మొత్తానికి మన బ్యాటరీస్ అయితే వేసాం. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీలు గైస్. ఇది ఒక్కొక్క బ్యాటరీ పవర్ కూడా 2000 ఎంఏహెచ్ ఉంటుంది నాది. ఇది ఎక్కువ రేట్లే నేను కొన్న బ్యాటరీ కాస్ట్ అయితే. ఓకే ఒకసారి ఆన్ చేద్దాం. ఈ బ్యాటరీ అయితే వేస్తాం. సో టర్న్ ఆన్ బటన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది. సో ఇంజన్ ఆన్ బటన్ ఇక్కడ ఉంది, వర్క్ అవుతుందా? ఇదైతే వేసాం బట్ ఇంకా తిరగట్లేదే.
సో ఆన్ ఆఫ్ బటన్ ఇవే అనుకుంటా, మనకి ఇది తిరగట్లేదు. ఇంకా ఏమైనా తీయాలంటారా? సెంచరీ టాయ్స్ మేడ్ ఇన్ ఇండియా. ఆఫ్ ఆన్ అయితే చేస్తున్నాను, అక్కడైతే ఏం తిరగట్లేదు. జస్ట్ వెయిట్ చేసి చెక్ చేద్దాం. ఓకే గైస్, ఒకసారి బ్యాటరీ అయితే తీసి పెడదాం. ఓకే, పెడుతున్నాం బ్యాటరీ. ఎస్, ఆన్ అయితే అయ్యింది, మొత్తానికి తిరుగుతుంది. ఇగోండి, వీల్స్ అయితే రన్ అవుతున్నాయి. సౌండ్ వస్తుందా? వీల్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. లైట్ కూడా వస్తుంది, వేసి చూడండి. ఓకే, అక్కడ లైట్ కూడా వస్తుంది. సో ఆపేద్దాం. సో మొత్తానికి ఇవన్నీ సెట్ చేసి ట్రాక్ మీద పెడదాం. జస్ట్ వెయిట్ గైస్. ఓకే గైస్, ఓవరాల్గా అయితే మన ట్రాక్ అయితే సిద్ధం చేస్తాం, బ్యాటరీస్ అయితే వేస్తాము. సో ఇప్పుడు మనం ట్రైన్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. వెళ్తుంది ట్రైన్ అయితే వెళ్తుంది గైస్, చూడండి. ఓ బాయ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, చెక్ చేయండి. మన ట్రైన్ అయితే భలే వెళ్తుంది. సో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇండియన్ రైల్వే. సో ఇండియన్ రైల్వే గైస్. సో స్పీడ్ అయితే ఇలా ఉంది. సో ఒక్కసారి అలాగా. ఓకే గైస్, మరి ఇప్పుడైతే చూడండి మన ట్రైన్. ఓ భలే పరిగెడుతుంది కదా. సో మొత్తానికి మన ట్రైన్ అయితే బాగుంది, బాగానే పరిగెడుతుంది. సో ఫ్లాష్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఫ్లాష్ ఆఫ్ చేసి ఇప్పుడు చూద్దాము. సో నైట్ టైం కూడా దాని ఫోకస్ లైట్ అయితే కొంత ముందు వరకు వస్తుంది గైస్ అది. ఓకే సూపర్. మొత్తానికి ఓవరాల్గా అయితే ట్రైన్ అయితే ఎలా ఉంది, వెళ్తుంది, పరుగులు చేస్తుంది. బాగుంది మొత్తానికి గైస్. బట్ మనకి 4 వస్తాయి అనుకున్నాం, మనకి 2 ఇస్తే బోగీలు అయితే ఇంకా వస్తే బాగున్నాం. సో గైస్, మరి ఫైనల్లీ చెక్ అవర్ ట్రైన్. సో మన ఇండియన్ ట్రైన్ అయితే ఫైనల్ అయితే ఎలా ఉంది. సో ప్రైస్ అయితే నాకు 718 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు 630 రూపీస్ కూడా అమెజాన్ పేలో అయితే మీకు వస్తుంది అనుకుంటా. సో ఓవరాల్గా అయితే చూడండి, మన ఇండియన్ ట్రైన్ WD3D అనుకుంటాను ఇది మోడల్ వచ్చేసరికి. ఇంజిన్ అయితే అలాగే కోచెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి గైస్, మీరు చూస్తున్నారు కదా. సో కోచెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో మన బ్యాక్ సైడ్ కోచ్ కూడా తీసి చూద్దాం. సో బ్యాక్ సైడ్ కోచ్. సో ఓవరాల్గా అయితే బాగుంది మొత్తానికి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కోచ్కి మనం అలా కొంచెం ముందుకెళ్ళండి. ఓకే సూపర్. చూడండి గైస్, ఓవరాల్గా మన ట్రైన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ అయితే ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఏవో రాసున్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇదనమాట, మొత్తానికి బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ని చూసినట్లయితే ఎలా అయితే ఉన్నది. సో పైనుంచి ఓకే
ఒకసారి ఇంజిన్ మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకే, చూడండి ఓవరాల్గా మరి మన ట్రైన్ అయితే పరిగెడుతుంది. స్పీడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చెయ్యి అడ్డు పెడదాం, ఏమవుతుందో చూద్దాం. ఫింగర్ అడ్డు పెట్టగానే ఆగిపోయింది ట్రైన్. ఏదైనా మధ్యలో అడ్డు పెడితే ఇంకా ఎగిరిపోతాయి అనుకుంటా. బాగుంది ఓవరాల్గా. సూపర్. అసలు పవర్ కూడా గట్టిగానే ఉంది. దీన్ని పవర్ చూసుకుంటే ఇక్కడైతే ఆఫ్ చేద్దాం. జస్ట్ ఓకే. సో ఇదనమాట గైస్, మొత్తానికి అలా ఉంది మన ఇండియన్ ట్రైన్. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఎలాంటి ఈ టాయ్స్ ఎలాంటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏదో మంచి టాయ్స్ ఉంటే చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే. సో ఓవరాల్గా ఇదనమాట మన ఇండియన్ ట్రైన్ టాయ్ అయితే. సో థ్యాంక్ యూ గైస్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఎవ్రీవన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. మర్చిపోద్దు, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్, మర్చిపోద్దు. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next video. Bye guys. Take care everyone. Thank you.